ఆయన అడగకపోతే సాగరులోని నీళ్ళే వదులరు కొడుకో, ఆ నీళ్ళే వదులరు కొడుకో. ఆయన అడగకపోతే రైతన్న ఖాతాలో రైతు బంధు వాడదమ్మో, ఏ రైతు బంధు వాడదమ్మో. ఆయన నిలదీయకుంటే మల్లన్న సాగరు గెట్లు ఎత్తారెవ్వరు, ఆ గెట్లు ఎత్తారెవ్వరు. ఆయన కాకుండా మన మంచి చెడ్డలు చూసే ఇంటి పెద్ద ఎవరో, మన ఇంటి పెద్ద ఎవరో. గడప గడపలోన నీ పేరు రాసుకున్నవే, కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే. మాకెంత గోస వచ్చే ఏదోటి జయవే, అమ్మలాంటి ఆలన నీది అయ్యా కేసీఆర్. నమ్మలేకపోతోంది నీ పాలన లేదంటే ఊరు, అమ్మలాంటి ఆలన నీది అయ్యా కేసీఆర్. నమ్మలేకపోతోంది నీ పాలన లేదంటే ఊరు. నీ కన్న ఎవరికెరుక మా బాధ సాధలు, కంఠస్థమేగా మా కన్నీటి గాథలు. ఒక్కొక్క ఇటుక పేర్చి కడుతుంటే సౌదము, కాలదన్నుకొని మేమే అయినాము ఆగము. అమ్మలాంటి ఆలన గడప గడపలోన నీ పేరు రాసుకున్నవే, కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే. మాకెంత గోస వచ్చే ఏదోటి చెయ్యవే. మన పేదింటి బిడ్డకు పెళ్లి జయంగా కళ్యాణ లక్ష్మి లేదో, ఆ కళ్యాణ లక్ష్మి లేదు. జై తెలంగాణ. మన రోడ్డు మంచిగా అయింది, డ్రైనేజ్ లైన్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. మరి ఏ గుర్తు కొట్టేస్తావు, కారుకి వేయాలి. ఎన్ని ఉన్నాయి మొత్తము కనెక్షన్? మొత్తం 6 రోడ్లు మొత్తం దేనికి వేయాలి? కారుకి వేయాలి. బస్తీలో మళ్ళీ మన వాళ్ళందరికీ కూడా చెప్పాలి, మొత్తం కారు గుర్తు కోటేయాలి. మనం వేసే ఓటు ఏదైతే వేస్తాం చూడు, ఈ దెబ్బకి రేవంత్ రెడ్డి కొడంగల్ పోవాలి. ఏమంటున్నా, మోసం చేసిండు ఊర్లల్లా. 4,000 ఇస్తా అన్నాడు పెన్షన్లు, అది ఇస్తలేడు. ఆ 2,000 వచ్చే పెన్షన్, కేసీఆర్ ఇచ్చే పెన్షన్ కూడా వస్తలేదు. అవునా? రైతు బంధు, రైతు బీమా ఏమో వేస్తాను, అవి వస్తలేవు. ఇక మొన్న అయితే కరెంటు ఒక వర్షానికి ఎంత ఎంతసేపు అయింది కరెంటు? 3-4 గంటలు కరెంట్ పోయింది. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కరెంట్ పోతుండేనా? మరి కాబట్టి మనం ఏం చేయాలి, కంపల్సరీగా టీఆర్ఎస్ పార్టీకి రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటు చేయాలి. 4వ సీరియల్ నంబర్ పైన కారు గుర్తున్నది, ఆ 4వ సీరియల్ నంబర్ పైన వస్తాలి గట్టిగా. ఓకేనా? దీనిపైన బ్యాలెట్ పేపర్ తీయండి. ఈ 4వ సీరియల్ నంబర్ పైన కారు గుర్తుంది. ఓకేనా? రైట్. రోడ్డు చూస్తుంటే మంచిగా ఇక్కడ ఏమంటారు, బ్లాంకెట్ వేసుకొని సాయంత్రం అందరూ బయటనే ముచ్చట చేపలు వేసుకొని ముచ్చట పెట్టేటట్టుంది. అంటే ప్రతి బస్తీలో ప్రతి ఇంట్లో మన ఒక కార్యకర్త ఉన్న రోజు ఇక మనం ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు. రండమ్మా మీరు. మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము. ఆయన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పమని చెప్పిండు. మాతో మీకు ధన్యవాదాలు చెప్తామన్నాను. అట్లానే మరి రాగి లక్ష్మారెడ్డి గారికి ఓటేసి గెలిపియండి. మీ ఎంబడే కార్పొరేటర్ ఉంటాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఎంపీ గారిని గెలిపించుకోమనుకోండి, ఎంపీ గారు కూడా మనతోటే ఉంటారు. 3 ఉంటారు మీకు. అన్ని పనులు ఏ పనులు ఆయన ఉన్నాయి. అదే అంటున్నా, మాతో ఏ పనులకి మేము చేస్తూనే ఉన్నాము. ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు ఓటేసి ఎమ్మెల్యే గారు గెలిపించుకున్నాము. అట్లనే ఎంపీ గారిని కూడా గెలిపించుకున్నాము. ఎంపీ గారిని గెలిపించుకుంటే రేవంత్ రెడ్డిని కొడంగల్కి పంపించేసేయాలి. మైకాటి 5 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేసిండు? 5 ఏళ్ళు ఉండి ఏం చేయలేదు. అప్పుడు కూడా ఏమైంది? ఇప్పుడు ఏం చేసిండు? 3-4 నెలల నుంచి ఎవరికి ఏమీ చేయలేదు. అవునా? ఏం చేసిండు మా మహిళలకు మీరు చెప్పాలి. ఏం చేసిండు? 6 గ్యారెంటీలు అమ్మారంటే చచ్చిపోయింది. 6 గ్యారెంటీలు అన్నాడు, ఏమీ చేయలేదు. 2,500 వచ్చినాయా? పోతురా
పంచాయతీలు కొట్టాటలు చూస్తూనే ఉన్నారు. ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టారో ఆయనకే తెలియాలి. ఒక రోజు రేవంత్ రెడ్డిని కూడా ఆ ఫ్రీ బస్సులు ఎక్కియాలి మనం. అది ఎక్కిస్తే ఆయనకు నిజంగా ఏం బాధలు అయినా తెలుస్తుంది. కాలేజీకి పోయి ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. పిల్లలు కాలేజీలోకి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వస్తుంటే పోతుంటే కూడా ఇంటి దానికి వచ్చేదాకా భయం అవుతుంది. లేట్ అయితే కూడా లోపలికి ఎంట్రీ లేదు. బస్సులలో పోవాలనిపించింది. ఇప్పుడు పోవాలనే భయం అవుతుంది. బస్ ఎక్కలనే భయం అవుతుంది. ఓకేనమ్మా, అందరు కలిసి దయచేసి మళ్ళీ ఒక్కసారి కారు గుర్తు కొట్టేసి మరి రాగి థ్యాంక్ యూ. బస్తీకి మంచి రోడ్ వేయించుకున్నాము. అవునా, మీరు రోడ్ అడిగితే రోడ్ చేయించినా, మీరు మోరి అడిగితే మోరి చేయించినా ఇలా అద్దం లెక్క ఉంది మన బస్తీ. అవునా, ఇదంతా కూడా కేసీఆర్ గారి పరిపాలన జరిగింది. మల్లన్న సాగరు గెట్లు ఎత్తారెవరు, ఆ గెట్లు ఎత్తారెవరు? ఆయన కాకుండా మన మంచి చెడ్డలు చూసే ఇంటి పెద్ద ఎవరు? మన ఇంటి నన్ను గుర్తుపడుతున్నావా లేదా? ఈ ఫోటోలు ఎక్కడ పెట్టింది అన్న చూసినా? నీ ఫోటో ప్రపంచం అంతా పోయింది, మామూలుగా పోలే. నువ్వు మంచిగా మళ్ళీ ఒకసారి మొన్న వేసినట్టు, మన కారుకి వేసినట్టు, ఎమ్మెల్యే గారిని మంచి మెజారిటీతో గెలిపించినట్టు మళ్ళీ ఎంపీ గారిని గెలిపించాలి. కేసీఆర్ గారిని మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి మనం. రేవంత్ రెడ్డిని తీసుకుపోయి కొడంగల్ పంపించాలి. వేస్తావా? ఎవరికి వేస్తావు? కారుకి వేస్తావు. మొన్న ఎవరికి వేసినావు? కారుకి వేసినావు. నువ్వు ఎప్పుడైనా కారుకి వేస్తావు కాబట్టి మనం మంచి మెజారిటీతో గెలిచినాం. ఈసారి 4వ సీరియల్ నంబర్ పైన కారు గుర్తుంటది. ఆ డబ్బా పైన 4వ సీరియల్ నంబర్ కనవడంగానే ఆడ బ్లూ బటన్ ఉంటది. ఆ బ్లూ బటన్ కాడ చేయి పెట్టి వస్తాలి. ఎంత గట్టి పొత్తుతావు అంటే అంత స్పీడ్ గా రేవంత్ రెడ్డి కొడంగల్ పోవాలి. పోవాలి. శబ్దం వచ్చేదాకా జై తెలంగాణ. ఒకసారి ఆయన అడగకపోతే సాగరులోని నీళ్ళే వదులరు కొడుకో, ఆ నీళ్ళే వదులరు కొడుకో. ఆయన అడగకపోతే రైతన్న ఖాతాలో రైతు బంధు వాడదమ్మో, ఏ రైతు బంధు వాడదమ్మో. ఆయన నిలదీయకుంటే మల్లన్న సాగరు గెట్లు ఎత్తారెవరు, ఆ గెట్లు ఎత్తారెవరు? ఆయన కాకుండా మన మంచి చెడ్డలు చూసే ఇంటి పెద్ద ఎవరు? మన ఇంటి పెద్ద ఎవరు? గడప గడపలోన నీ పేరు రాసుకున్నవే, కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే. మాకెంత గోస వచ్చే ఏదోటి జయవే. అమ్మలాంటి ఆలన నీది అయ్యా కేసీఆర్, నమ్మలేకపోతోంది నీ పాలన లేదంటే ఊరు. అమ్మలాంటి ఆలన నీది అయ్యా కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. గడప గడపలోన నీ పేరు రాసుకున్నవే, కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే. తెలంగాణ రాగిడి లక్ష్మారెడ్డి అన్న నాయకత్వం. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. అన్న, నువ్వు కూడా ఇంటింటికి పోయినప్పుడు కేసీఆర్ గారిని గెలిపి కేసీఆర్ గారి కారు గుర్తు కొట్టేయమని చెప్పి నువ్వు కూడా చెప్పు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ మీకు కూడా మంచి రోజులు వచ్చినాయి. అవునా? మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆ దొంగల కాంగ్రెస్ అప్పచెప్పారు. ఊరోళ్ళు చిన్న చిన్న ఆశలకు ఆశపడి పోయాలకు అప్పచెప్పారు. ఏమంటున్నాయి? రాగిట్లా కరెక్టేనా? అంతేనా? ఏం జరుగుతుంది చెప్పు నువ్వు ఒక మాట. ఈ 4 నెలల్లో ఏం లేదు, 3 గ్యారెంటీలు ఇచ్చింది కదా. ఒకటి అమలైంది, ఏం అమలైంది? జీరో బిల్లా? జీరో బిల్లు మా దగ్గర మా బస్తీలలో 1 నెల ఇచ్చిర్రు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ బిల్లు ఇస్తుర్రు. పాత బిల్లు కూడా కలిపి ఇల్లు పంపించారు. అవునా? ఎక్కడ పోవాలి? మొగలు ఎట్లా పోవాలి?
అది కూడా చెప్పాలి కదా, మీరు ఆ కష్టం కూడా చెప్పాలి. మరి మీకు ఎంత కష్టం అవుతుందో ఆడోళ్ళకి ఒకరికే ఫ్రీ అంటే మరి మొగోలు ఎట్లా మరి ఆటోలు నడిపించుకునేటోళ్ళు చెప్పాలి మరి మీరు ఫస్ట్. ఓకేనా స్వామి? జర అందరికీ జర ఓటు వేయమని చెప్పి ఇంటింటికి పోయినప్పుడు చెప్పు, అక్క మన రాజ్యం మాము కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉంటుందని చెప్పాలి. పురి కావద్దని ఓట్ల రాజకీయాలకు బలి పశువుగా మారొద్దని దెబ్బలెన్నో దాటినోడు దేనికి వెనుకడుగేయడు 70 ఏళ్ళ ఈడులోన నిబ్బరంగా దూకి కేసీఆర్ ఉన్నప్పుడు మన రాష్ట్రం ఏ రకంగా ఉండే అమ్మా, మన భారతదేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం చేసాడు కేసీఆర్. అటువంటి కేసీఆర్ను ఆడు ప్రలోభ పెట్టి ఊర్లో జనాలను మోసం చేసి గద్దెనెక్కిండు. ఆడిచ్చిన 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలే. బస్సు ఒక్కటి ఇచ్చాడు, ఆ బస్సు కూడా జనాలంతా కొట్టుకొస్తారు. ఆ బస్సుతో ఎవరికి ప్రయోజనం లేదు. మీరు ఆలోచన చేసి కారు గుర్తు కొట్టేసి రాగి లక్ష్మారెడ్డిని గెలిపేయాలి. కేసీఆర్ నాడు 10 ఏళ్ళు ఎట్లుండే ఊర్లలో మా వర్షం ఎండిపోయి గుంటలు చెరువులు ఎండిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మహిళలకు 2500 అన్నాడు, తులం బంగారం అన్నాడు, ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఆలోచన చేయండి, 2500 ఇచ్చిందా? ఎవరికి ఇవ్వలే. మీరు ఆలోచన చేసి ఓటేయండి. రేవంత్ రెడ్డిని చక్కగా ఇంటికి పంపేయాలని. తెలంగాణ తెచ్చేదాకా నిద్రపోని సూర్యుడు పిల్లిగాలు గల్లీగాళ్లకు ఎందుకు భయపడతా? ఎమ్మెల్యే గారు గెలిపించారు, ఎమ్మెల్యే గారు గెలిపించారు. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. రాగి లక్ష్మారెడ్డి గారిని కూడా గెలిచాను. కేసీఆర్ గారు ప్రభుత్వం ఎట్లుండే కాంగ్రెస్ వచ్చినంత ఎట్లుందో మీకు అర్థమైంది. దయచేసి మీరందరూ కారు కొట్టు కోటేయండి. అందరికీ చెప్పి ఇంటికి మరి ఒక్కసారి కిందికి రా, మళ్ళీ ఒక్కసారి 3 నెలలు తిరగకముందే మళ్ళీ వచ్చినాం మేము. బండారు లక్ష్మారెడ్డి గారు కేసీ ఎట్లయితే గెలిపించారో అట్లనే సేమ్ రాగి లక్ష్మారెడ్డి గారికి కూడా మంచి మెజార్టీతో గెలిపించాలి. కార్లు తిరిగేదానికి కార్లు సత్యయుద్ధమితడు ఇతనికి మించెవరు లేరు తెలంగాణ హితుడు. అలవి కాని హామీలతో మీ ఆటలు ఇంకా చాలు. ఇంత మోసమేందని అదిగో విదిలించాడు జూలు. అగ్గి కుండలాగా బగ్గున మండాడు కేసీఆర్. తర్వాత ఎట్లా మర్చిపోతారే? అలా సమస్యనే సాల్వ్ అయిపోయాయి. ఉన్నవే కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే, మాకెంత గోస వచ్చే ఏదోటి చెయ్యవే. జై తెలంగాణ, గుర్తుకే గుర్తుకే. అందరికీ చెప్పు, అందరికీ కేసీఆర్ ప్రభుత్వంలో ఫ్రీ కరెంట్ ఉండేది, ఇప్పుడు ఉందా? ఫ్రీ కరెంట్ ఉంటుందా? అది పోతే తొందరలా, అది పోతే అంటే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. ఎందుకంటే ఎలక్షన్ దానికి కూర్చుంటాడు నాకు తెలిసి. అదే అంటున్నా, కేసీఆర్ గారే ఇచ్చిర్రు. ఆ ఫ్రీ కరెంట్ కంటిన్యూ కావాలంటే కేసీఆర్ ఉంటేనే అవుతుంది. ఏదో 4 నెలల దానికి ఎలక్షన్ ఉన్నాయని ఆపిండు, మళ్ళీ పోయింది అనుకో ఎలక్షన్ అయిపోయినా మళ్ళీ తీసేస్తాడు. కాబట్టి అందరు జర లక్ష్మారెడ్డి గారిని గెలిపించినట్టు రాగి లక్ష్మారెడ్డి గారిని గెలిపించారు. థ్యాంక్ యూ అన్న. ఉన్నవే కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే, మాకెంత గోస వచ్చే ఏదోటి చెయ్యవే. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే బండారి లక్ష్మారెడ్డి అన్న నాయకత్వం, రాగి లక్ష్మారెడ్డి అన్న నాయకత్వం, కారు గుర్తుకే. జై తెలంగాణ, కారు గుర్తుకే. గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో, జై
తెలంగాణ జై కేసీఆర్ జై బిఎల్ఆర్ జై ఆర్ఎల్ఆర్ కారు గుర్తుకే. మన నాయకులు ఎంతమంది ఉన్నారో బిఎస్పీ పనిచేసే ఉన్నారో అందరు కారు గుర్తుకి భారీ మెజార్టీ మనం అన్నం పవర్ చూపించాలి. ఇంకా డబల్ గెలిపించాలి. మనం కారు గుర్తు కోటేయాలి. బండారు లక్ష్మీరెడ్డి అన్న ఎల్ల కాలం మనం గెట్టున్నాడు. రాగి లక్ష్మీరెడ్డి అన్న కూడా మనకు నిరంతరం మనతో ఉంటాడు. ఖచ్చితంగా రాగి లక్ష్మీరెడ్డిని గెలుపుతాము. భారీ మెజార్టీతో గెలుపుతాం. మన అక్క వాళ్ళకి ఎంతమంది మన 500 మంది తిరిగి వాళ్ళందరికీ కూడా నువ్వు కోఆర్డినేట్ చేయాలని కోరుకుంటాం. జై తెలంగాణ. మరి ఈసారి ఏం చేస్తారు? మొత్తం కుమార్కొండలో ఉన్న వాళ్ళందరూ ఓట్లు మొన్న ఎట్లా పడ్డాయో బండారు లక్ష్మారెడ్డి గారి ఎలక్షన్లో, మా ఎలక్షన్లో, కార్పొరేట్ ఎలక్షన్ ఎట్లా పడ్డాయో ఈ ఎలక్షన్లో అంతకంటే ఎక్కువ పడాలి. ఓటు వచ్చినప్పుడు నుంచి టీఆర్ఎస్. కానీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు ఓటు వచ్చినప్పటి నుంచి ఎందుకు టీఆర్ఎస్ చేస్తున్నావు చెప్పుకుంటా ఏదో పాటు ఇంకొంతమందిని వేయాలి. అవునా? ఎందుకంటే నువ్వు ఓటు వచ్చినప్పటి నుంచి చేస్తున్నావు అంటే నీకేం మంచి జరిగిందో లేకపోతే రాష్ట్రానికి మంచి జరిగిందన్న సంగతి నీకు గ్రహించి నువ్వు ఆలోచించి వేపిస్తున్నావు. అవునా? కాబట్టి నీ బాధ్యత ఈసారి ఈ కుమార్కొండ సరౌండింగ్లు అన్నిటికీ ఒక 100 మంది ఓట్లు వేపించే బాధ్యత నీకు. 100 మంది రండి మరి ఇచ్చాను. మన ఎమ్మెల్యే గారిని గెలిపించారు, అట్లా ఎంపీ గారిని కూడా గెలిపియండి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ 2000 పోలేదంట. మరి రేవంత్ రెడ్డి మరి 4000 ఇస్తాను ఇచ్చున్నా నేను ఇచ్చున్నాడు అన్న మాత్రమే కానీ ఎవరు ఇచ్చింది లేదు. ఈ 2000 అయితే వస్తున్నాయి. 200 కానీ 2000 అయితే వస్తున్నాయి. ఎవరు ఇస్తున్నారు? లేదు చేశారు. మరి రేవంత్ రెడ్డి ఇంటికి పంపాలంటే ఏం చేయాలి? మరి కేసీఆర్ కోటేయాలి. మరి కారు గుర్తు కోటేయాలి. కారు గుర్తు కోటేసి నాకు ఎవరు బుట్టలు పెడితే వాళ్ళకే వేస్తామన్నా. యుద్ధమితడు ఇతనికి మించెవరు లేరు. సమస్య సాల్వ్ అయిపోయింది. మంచి కొత్త పోలు వేసినాము. మంచి సమస్య సాల్వ్ అయితే లేదు కదా. నిమ్మలమైన ఉంటే అది ఒకటి ఇరిగిపోయేటట్టు ఒకటి అది అందుగురించి ఇప్పుడు మంచిగా అయిపోయింది. మరి ఇదంతా మరి చేసిందంతా మరి కేటీఆర్ గారే చేయించారు మాతోటి కార్పొరేటర్ తోటి. అప్పటి నుంచి అలాగే ఉంది కదా ఇప్పుడైతే 10 ఏళ్ళకి. మళ్ళీ ఇప్పుడు కూడా మొన్న లక్ష్మారెడ్డి గారిని గెలిపించినట్టు మరి ఇప్పుడు కూడా రాగిడి లక్ష్మారెడ్డి గారు మళ్ళీ ఎంపీ క్యాండిడేట్గా నిలబడ్డారు. ఆయన కూడా గెలిపియండి. ఖచ్చితంగా వేస్తారుగా. పని చేసిన వాళ్ళకి మనం పని చేయాలి. పని చేసిన వాళ్ళకి ఓటు వేయాలి మనం. అవునా? పక్కా కదా? మర్చిపోవద్దు. కారు గుర్తు సీరియల్ నంబర్ 4 పైన ఉన్నది. ఆ సీరియల్ నంబర్ 4 పైన యుద్ధమితడు ఇతనికి మించెవరు లేరు. తెలంగాణ హితుడు అలవి కాని హామీలతో మీ ఆటలు ఇంకా చాలు. సో మనం చూస్తూనే ఉన్నాం ఎలక్షన్ గడియలు మరికొన్ని రోజుల్లో ఈ ఆర్డర్ 10 రేపు సాయంత్రం 5 గంటల వరకు ముగుస్తున్న సందర్భంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్ను 1 నుంచి 2, 3, 4 సార్లు కూడా కలుస్తున్నారు. అందులో ముఖ్య పాత్ర పోషించే వాళ్ళ కార్యకర్తలు, డివిజన్ నాయకులు కూడా ఉన్నారు. సో మన ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిల్కానగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈరోజు కూడా మరి కుమ్మరి బస్సులో ఇంటింటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ బర్త్డే అయినప్పటికీ కూడా బర్త్డే రోజు కూడా మరి ప్రజల్లోకి తిరుగుతూ వాళ్ళ యొక్క నాయకుడిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి, నా డివిజన్ నుంచి మెజార్టీ ఇవ్వాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న సందర్భంలో కొన్ని కార్యకర్తలు కావచ్చు, నరసింహారావు గారు కావచ్చు, కొండలరెడ్డి కావచ్చు, అలా చూసినటువంటి మహేందర్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. వారిని అడిగి వాళ్ళు నిజంగానే మరి ముమ్మరం చేసినాం. ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి ఓటరు కూడా కేసీఆర్ పాలనలో మాకు అన్ని రకాల అభివృద్ధి జరిగింది. బస్తీ అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఏది కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఏదైతే రైతు బంధు ఉందో, రైతు బీమా ఉందో, మహిళలకు ఇస్తానన్న 2500 ఆయన ఇవ్వలే కానీ మాకు ఇస్తానన్న 2000 పింఛన్లు మాకు అందరికీ సక్రమంగా సరి అయిన టైంకి మాకు అందినాయి. మాకు కేసీఆరే కావాలి, కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటా ఉండరు. ఇప్పుడు ఏదైతే రాగి లక్ష్మారెడ్డి ఉండో ఎంపీగా నిలబడ్డాడో ఆ వ్యక్తినే మేము గెలిపించుకుంటాం. కేసీఆర్ పాలనే మాకు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. రెడ్డి గారు పింఛన్ల విషయంలో పెంచుతామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉందో 1,00,000 రూపాయలతో పాటు
తులం బంగారం ప్రశ్నిస్తారు. అప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మియే చెక్కులు ఇంతవరకు రాలేదు. తులం బంగారం ఇంతవరకు ఏ వ్యక్తికి కూడా ఇవ్వలేదు. వాళ్ళు ప్రజలు ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇప్పుడు కేసీఆర్కే ఇస్తాం, పోయినసారి మాత్రం కేసీఆర్కే ఇస్తాం, ఈసారి కూడా కేసీఆర్కే ఇస్తామని ప్రజల నుంచి బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తుంది. కేసీఆర్ అంటారు. మరి ఇక్కడ రాగి లక్ష్మారెడ్డిని పడ్డాడు ఎంపీగా, ఆయన పరిస్థితి ఎలా ఉంది? రాగి లక్ష్మారెడ్డి ఆయన మధుర చారిటబుల్ ట్రస్ట్ హుజరాబాద్లో బీజేపీ వ్యక్తి హుజరాబాద్లో నిలబడి కౌశిక్ రెడ్డి మీద ఓడిపోయిండు, గజ్వేల్లో నిలబడి కేసీఆర్ మీద ఓడిపోయిండు. అట్లాంటి ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి మాకు ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబెడితే ఆయనకు ఓరేడు స్థానికంగా ఉండే లక్ష్మారెడ్డి మాకు అప్సిగూడలో ఉంటాడు. అట్లాంటి వ్యక్తికే మేము బ్రహ్మరథం పడతాం. 100% రాగి లక్ష్మారెడ్డి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసిండు కాబట్టి అతనికే మేము ఓటేస్తామని చెప్పి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. 4 నెలలే అవుతుంది ప్రభుత్వం వచ్చి, కరెంట్ రాలేదంటారు, మోటార్లు కాలుతున్నాయి అంటారు, నీళ్లు రాలేదని ప్రచారం చేస్తుంది టీఆర్ఎస్, దుష్ప్రచారం చేస్తుంది అంటారు. మరి ప్రజలేమంటారు ఈ విషయంలో? ముందుగా మా డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క కుమ్మరికుంటలో మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన చోట ప్రతి ఒక్క మహిళ మాకు మేము జై బీఆర్ఎస్ అని అన్నప్పుడు వాళ్ళే ఇంటి ముందుకెళ్ళి వచ్చి అన్న బాగుండ్రా అని వాళ్ళు మమ్మల్ని మందలిచ్చేసి తప్పకుండా మేము ఈసారి బీఆర్ఎస్కు ఓటేస్తాం. ఎందుకంటే ఈ యొక్క కేసీఆర్ యొక్క గవర్నమెంట్లోనే మాకు అన్ని విషయాల్లో మాకు లబ్ధి పొందామని చెప్పడం జరిగింది. ఇక కరెంటు విషయానికి వచ్చినట్టయితే రైతులు పాపం వాళ్ళకు తెలియక ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో అయితే అందరూ బీఆర్ఎస్కే సపోర్ట్ చేయడం జరిగింది. విలేజ్లో వచ్చినట్టయితే పాపం రైతులకు తెలియక అమలు కాని హామీలన్నీ వాళ్ళకి చెప్పటాలకి ఒక అరిచేతిలో వాళ్ళకి స్వర్గాన్ని చూపెట్టి అంటే పాపం తెలియక వాళ్ళు మోసపోయినట్టయితే ఈరోజు రైతులు ఏమంటున్నారంటే ఈసారి ఒకసారి ఎలక్షన్లో పెడితే తప్పకుండా మళ్ళీ మీ కేసీఆర్కే కారు గుర్తుకే వస్తాం అని ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు విలేజ్ల పైన తిరిగినట్టయితే ప్రతి ఒక్కరు వాళ్ళు వచ్చి సీఎం అనే నినాదాలతోటి వారి యొక్క అభిమానాన్ని కేసీఆర్ పైన ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేసుకుంటున్నారు. కంపల్సరీగా రైతులు కూడా ఇప్పుడు మా పక్షానే ఉన్నారు అని మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ యొక్క 4 నెలల్లోనే రైతులకు కరెంట్ అనేది సక్కలేక ఈవెందో వాళ్ళ పంటలు ఎండిపోయేసి మా కేసీఆర్ గారు బస్సు యాత్ర ద్వారా రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క మనసులో ఉన్న మాట వెలిబుచ్చుకున్నారు. కనుక ఈసారి కూడా కంపల్సరీగా కారు గుర్తుకు ఓటేసి మెజార్టీతో గెలిపిస్తారు. ఈ యొక్క ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్నారు. థ్యాంక్ యూ. చెప్పండి పరమేశ్వర్ గారు, మీ చిలకానగర్లో ఈ యొక్క కుమ్మరి బస్సులు ఏమనిపిస్తుంది మీరు తిరుగుతున్నాం? చిలకానగర్ డివిజన్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు బన్నాల గీత ప్రవీణ్ గారు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బండారు లక్ష్మారెడ్డి గారిని మొన్న 3 నెలల కింద గెలిపించుకున్నాము. ప్రతి ఒక్క ఓటర్ దగ్గర పోతే ఈ రాగి లక్ష్మారెడ్డి గారికి ఖచ్చితంగా ఓటేస్తాము. ఆయన స్థానికుడు, ఇక్కడనే ఉన్న ఆయన ఎంపీగా పోటీ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసిండు, సేవా కార్యక్రమాలు. అదేవిధంగా అభివృద్ధి కూడా చిలకనాడు డివిజన్లో చాలా అభివృద్ధిగా జరిగింది. ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేజర్గా వాటర్ ప్రాబ్లం వచ్చింది. రెండోది కరెంటు కూడా 3-4 గంటలు రోజు తీయడం జరుగుతున్నది. 6 పథకాలు ఒక్క పథకం కూడా అమలు కాలేదని వాళ్ళు చాలా కోపం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నారు. ప్రతి ఒక్కరూ అయ్యో ఇంత పెద్ద నాయకుని మేము బుడగొట్టుకున్నామా, ఇలా కేసీఆర్ లేకపోతే మాది ఏంది మా పరిస్థితి అని చాలా బాధలో ఉన్న ఓటర్సు ఖచ్చితంగా భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓటేసి మేము గెలిపించుకుంటాం అనేది చాలామంది ఓటరే మాకు స్పందన ఇచ్చి చెప్తా ఉన్నాడు. మాకు చాలా గౌరవంగా, ఎందుకంటే ఓటరు చాలా తెలివైన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో అనేది వాళ్ళకి గ్రహించి ఖచ్చితంగా కేసీఆర్కు ఓటేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఇక్కడ ఉన్న లక్ష్మారెడ్డి గారి కన్నా ఎక్కువ కూడా మేము మెజార్టీతో గెలిపిస్తామని మన అక్కడ బన్నాల ప్రవీణ్ గీత గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలా కార్పొరేటర్ మల్లన్న సాగరు గెట్లు ఎత్తారెవరు ఆయన కాకుండా మన మంచి చెడ్డలు చూసే ఇంటి పెద్ద ఎవరు, మన ఇంటి పెద్ద ఎవరు. గెలిపించారో అట్లనే రాగి లక్ష్మారెడ్డి గారిని గెలిపండి. 4వ సీరియల్ నెంబర్ పైన రాగి లక్ష్మారెడ్డి గారు చిన్న సమస్య రామచంద్ర గారు ఏమనిపిస్తుంది? మరి ఓటర్ దగ్గరికి వెళ్తున్నారు. గతంలో ఈ చిలకానగర్ పరిస్థితులు డెవలప్మెంట్ అయిన తర్వాత లక్ష్మారెడ్డి గారిని బండారు లక్ష్మారెడ్డి గారు గెలిపించాలనుకుంది. సో మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు జనాలల్లో బండారు లక్ష్మారెడ్డి గెలిచి 4 నెలల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. విద్య కానీ వైద్యం కానీ ఆయన సొంత పైసలు పెట్టుకొని ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ను
జనాలు పోగొట్టుకున్నది ఒక 3 నెలల్లో వాళ్ళకి తెలిసిపోతుంది జనాలకు. ఎందుకు మేము ఇంత పెద్ద నాయకుని, ఇంత పెద్ద మా దాతని మేము పోగొట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా డివిజన్, నేను ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ను, ఈ డివిజన్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎంత చేస్తున్నారో మొత్తం టోటల్గా మాకు ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు మీడియాకు కూడా మీకు అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో జనాలు మేము ప్రచారం చేస్తుంటే కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు, పట్టుకుంటూ కేసీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి, కారు గుర్తు కోటేస్తామని చెప్పేసి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. కంపల్సరీ ఈ రాయి లక్ష్మారెడ్డి ఎంపీగా గెలుస్తాడు. ఎంత ఉంటుంది మెజార్టీ? దాదాపు 2 లక్షల చిల్లర ఉంటుంది. మిగతా వాళ్ళు మేమే గెలుస్తామని కూడా చెప్తారు, దాన్ని ఎలా చూడాలి? ఇక అది గెలిచే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో రాగిడి లక్ష్మారెడ్డి 2 లక్షల మెజార్టీతో కంపల్సరీ గెలుస్తాడు. సమస్య ఉన్నా కూడా నువ్వేం మర్చిపోతూ, నేను ఒక అన్నలాంటి ఉన్నా అనుకో, ఎప్పుడైనా ఫోన్ చేయి. నువ్వు కార్పొరేటర్ రామనే కాబట్టి నీకు నంబర్ కూడా ఇస్తా. ఏది అయినా సరే నీకు వచ్చి ఆదుకునే బాధ్యత మాది. ఓకేనా? 100% బాధ్యత తీసుకుంటా. కింద కార్పొరేటర్ గారి నంబర్ ఉంది, 2 నంబర్లు ఉన్నాయి, ఇది పెట్టుకో. ఏది అవసరం ఉన్నా నాకు ఒక్కసారి కాల్ నీ దిక్కు చూస్తుండు చచ్చుకోవే హక్కునా, తెచ్చుకున్న తెలంగాణ విచ్ఛిన్నమవుతుంటే, మళ్ళీ ఆ గజ దొంగల ఉచ్చులోన పడుతుంటే చూస్తూ ఊరుకోడు. నిత్య సత్య యుద్ధమితడు, ఇతనికి మించెవరు లేరు తెలంగాణ హితుడు. అలవి కాని హామీలతో మీ ఆటలు ఇంకా చాలు.